మీరు ఇంట్లోనే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకుంటారా? అది కూడా రేజర్ ఉపయోగించి షేవ్ చేసుకుంటారా? చాలా సందర్భాల్లో వ్యాక్సింగ్ కి టైం లేక ఇంట్లోనే రేజర్ చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఇలాంటప్పుడు కాళ్ళపై ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా మంది మహిళలు చాలా సందర్భాల్లో పార్లర్ కి వెళ్లే టైం లేక ఇంట్లోనే రేజర్ తో హెయిర్ రిమూవ్ చేసుకుంటారు. అలానే రెగ్యులర్ గా పార్లర్ లో చేయించుకోవడానికి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. అందుకే రేజర్ తో హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే చాలా మంది హెయిర్ షేవింగ్ కంటే హెయిర్ వ్యాక్సింగ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నమ్ముతారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో రేజర్ తో తొలగించుకుంటారు. అయితే షేవింగ్ చేసుకునేటప్పుడు చాలా మంది మహిళలు కొన్ని తప్పులు చేస్తారు. ఈ తప్పులు చర్మాన్ని డ్యామేజ్ చేసి హెయిర్ గ్రోత్ కి కారణమవుతాయి. కాబట్టి చర్మానికి హాని కలిగించే ఆ తప్పులు ఏంటి? పొరపాట్లు చేయకుండా తేలిగ్గా రేజర్ తో హెయిర్ తొలగించుకునే టెక్నిక్స్ చూద్దాం. వేగంగా షేవ్ చేయడం. చాలా మంది టైం లేదన్న తొందరలో చాలా వేగంగా రేజర్ తో హెయిర్ రిమూవ్ చేస్తారు. దీనివల్ల రేజర్ బర్న్స్ ఏర్పడతాయి. స్కిన్ టిష్యూస్ కి కూడా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి నెమ్మదిగా జాగ్రత్తగా హెయిర్ తొలగించుకోవాలి. క్రీమ్ వాడకపోవడం. కాళ్లకు షేవింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా షేవింగ్ క్రీమ్ లేదా సోప్ వాడాలి. దీనివల్ల హెయిర్ సాఫ్ట్ గా మారి తేలిగ్గా తొలగిపోతాయి. చర్మాన్ని తడి చేయకపోవడం. షేవింగ్ ముందు కాళ్లను నీటిలో కొన్ని నిమిషాలు నానబెట్టడం లేదా స్నానం చేసిన తర్వాత షేవ్ చేసుకోవడం వల్ల హెయిర్ సాఫ్ట్ గా తొలగించడానికి తేలిగ్గా మారుతుంది. సింగిల్ బ్లేడ్ రేజర్ వాడటం. చాలా రేజర్స్ కి ఎక్కువ బ్లేడ్స్ ఉండి తేలిగ్గా హెయిర్ తొలగించడమే కాకుండా చర్మాన్ని స్మూత్ గా చేసేలా ఉంటాయి. కానీ ఇలా కాకుండా ఒకే బ్లేడ్ ఉన్న రేజర్ వాడకూడదు. రెగ్యులర్ గా మీ కాళ్లను షేవ్ చేస్తుంటే ఖచ్చితంగా చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయాలి. స్క్రాబ్ ఉపయోగించడం వల్ల ఇన్గ్రోన్ హెయిర్ ని నివారించవచ్చు. మాయిశ్చరైజర్ ఉపయోగించకపోవడం. షేవింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్లను చల్లటి నీళ్లతో శుభ్రం చేసి కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. దీనివల్ల ర్యాషెస్, ఇరిటేషన్, బర్న్ ని నివారించవచ్చు. రేజర్ షేర్ చేసుకోవడం. రేజర్ ని ఫ్యామిలీ మెంబర్స్ తో లేదా ఫ్రెండ్స్ తో ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్, వ్యాధులను అరికట్టవచ్చు. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.